హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? పచ్చుల్లిగడ్డ కొత్తిమీరతో పచ్చడి చేస్తున్నాను. కొత్తిమీర పచ్చడి అనుకోవాలి. పచ్చుల్లిగడ్డలు కానీ చింతపండు వేసుకోవాలి. కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఇంతే అండి వీటికి కావాల్సినవి. ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ మంచిగా దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడానికి ఇవి గోలిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత లాస్ట్కు కొంచెం ఇవి ఉల్లిగడ్డలు గోలినాక పచ్చి కొత్తిమీర వేసుకోవాలి. వేసిన తర్వాత చింతపండు వేసుకున్నా. నేను చింతపండు కొంచెం ఆరాలని ఇందులోనే గోలనిచ్చిన అండి. ఈ చట్నీకి మిక్సీ పట్టుకోవడంలో ఇవి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఆ ధనియాల పౌడర్తోనే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర గోలిన తర్వాత చింతపండు వేసుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపుకి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. ఆయిల్ ఎందుకు ఎక్కువ అనంటే దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 10 రోజుల దాకా ఉంచుకోవచ్చండి. చట్నీ మనం మార్నింగ్ చపాతీకి కానీ రైస్లకు కూడా కలుపుకొని తినొచ్చు. ఎండుమిర్చిను కరివేపాకు వేసుకున్నాను. ఫస్ట్ మిక్సీ పట్టుకున్నది చింతపండును, ఉల్లిగడ్డ, కొత్తిమీర పట్టుకుని వేసుకున్న తర్వాత కారప్పొడి వేసుకున్నాను. కారప్పొడి పోపుకు కూడా వేసుకోవచ్చు, కాకపోతే మాడిపోతుంది కదా అని నేను ఇందులోనే కలిపి వేసిన. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలపాలండి. స్టవ్ ఆన్లోనే ఉంచండి, సిమ్లో పెట్టండి. కాకపోతే ఇప్పుడు ఈ పౌడర్లు వేసుకొని ఒక 2 నిమిషాలన్నా అట్లా మగ్గనివ్వాలి. అంతే అండి, చట్నీ రెడీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.